అందరికి నమస్తే. జగిత్యాల జీవన్ రెడ్డి ఆయన అయిపోయింది. కాంగ్రెస్ కండువా వేసుకోనికి కూడా ఆయన ఇష్టపడలేదు. పీసీ చీఫ్ పోయిండు మహేష్ కుమార్ గౌడ్. మొన్ననేమో శ్రీధర్ బాబు, తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి లక్ష్మణ్ పోయిండు. ఇంకా చాలామంది వస్తున్నారు. కానీ ఆయన సమస్యను మాత్రం టచ్ చేస్తలేరు వాళ్ళు. ఆయన ఒక సమస్య ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇద్దామనుకుంటున్నాడు. ఆయన ఒకవేళ పార్టీ మారాలనే ఉద్దేశం ఆయనకుంటే ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆఫర్ ఇచ్చారు, రమ్మన్నారు బీఆర్ఎస్కి. నో కాంగ్రెస్ ఇంతే, ఇక సచివరకు కాంగ్రెసే అన్నాడు అప్పుడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉంటే సస్తం, అంటే ఆత్మగౌరవం పోయిన తర్వాత ఇంకా మనం అంతే కదా, ఆత్మగౌరవం పోయిన తర్వాత వేస్ట్ అవుతుంది. అట్లా నేను ఉండలేను కాంగ్రెస్లో. అసలు ఒక్క సమస్య ఉంది, ఆ సమస్యను ఎవరు పరిష్కరించలేరు. అసలు ఈ మొత్తానికి కారణం రేవంత్ రెడ్డి. మొత్తం రేవంత్ రెడ్డే, ఆయన కూడా చెప్పిండు రేవంత్ రెడ్డే కారణం దీనికి అని. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు పాలిటిక్స్లో ఒక పెద్ద టాపిక్, జీవన్ రెడ్డి రాష్ట్ర స్థాయి నాయకుడు, నియోజకవర్గ స్థాయి లీడర్ కాదు. కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ని తీసుకున్నారు, డాక్టర్ సంజయ్. రాష్ట్ర స్థాయి నేతను వదిలేసుకోవాల్సి వస్తుంది. అందుకే వీళ్ళందరూ పోయింది కూడా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పోయి ఏం చెప్తున్నారు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పోయినా, మినిస్టర్స్ పోయినా, వాళ్ళు చెప్పేదంతా కూడా దీనికంతా రేవంత్ రెడ్డే కారణం అనే విషయాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డే ఈ గొడవకు కారణం, ఆయన వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలాగా కనిపిస్తుంది. ఇవాళ ఏమైంది, పీసీజీ పోయింది, ఒకసారి చూడండి. అంతకన్నా ముందు ఆయనకు కండువా వేసే ప్రయత్నం చేసిండ్రు. ఆయన ముందే చెప్పేసిండు కండువా వేసుకునేది లేదని, కండువా అన్యాయం చేసింది కాంగ్రెస్, కాంగ్రెస్ కండువా కప్పుకునేది లేదు అని చెప్పేసిండు. తర్వాత ఆయన మాట్లాడాడు, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి అదే పునోళ్ళంతా ఉండండి, మీరు కాంగ్రెస్లో ఉండండి, కాంగ్రెస్లో కొనసాగండి, మీకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తాం, మీకు అవకాశాలు ఇస్తాం అని చెప్పొస్తున్నారు. కానీ జీవన్ రెడ్డి సమస్య అది కాదు. జీవన్ రెడ్డి పదవి రాకనో, లేకపోతే ఆయనకి ఏదో ఇవ్వలేదనో, లేకపోతే ఆయనకు మంత్రి పదవి రాలేదనో ఆ అలకలు లేడు. ఆయనకు ఒకే ఒక్క కారణం డాక్టర్ సంజయ్ని తీసుకోవడం. ఆయన ఏమడుగుతున్నాడు, ఇప్పుడు డాక్టర్ సంజయ్ మీరందరూ అంటున్నారు కదా, స్పీకర్ కూడా చెప్పిండు కదా, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పిండు. తర్వాత మీరు కూడా అదే మాట్లాడుతున్నారు కదా, బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డో లేకపోతే మిగతా వాళ్ళు, ఎందుకు డాక్టర్ సంజయ్ కూడా అదే మాట్లాడిండు కదా, ఎమ్మెల్యే. నేను బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లాగా కలిసి పనిచేస్తున్నా అంతే, కానీ నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నాడు. మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఏంది పెత్తనమని అడుగుతుంది జీవన్ రెడ్డి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను తప్పిస్తే ఈయన సమస్య పరిష్కారం అవుతుంది. ఆ ఎమ్మెల్యేను వదిలేసుకోవాలి కాంగ్రెస్. కానీ రేవంత్ రెడ్డి ఆయన జైన్ చేసుకున్నాడు, ఆయన తీసుకొచ్చుకున్నాడు, ఆయన వదిలేసుకోలేడు. దాంతోన జీవన్ రెడ్డి సమస్యను ఎవరు పరిష్కారం చేయలేరు. అందుకే పోయిన మినిస్టర్స్ అయినా, పీసీ చీఫ్ అయినా ఎంతసేపటికి మీకు ప్రిఫరెన్స్ ఇస్తాం, మీకు మంచి విలువ ఇస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తున్నారు తప్ప ఆయన సమస్యను మాత్రం టచ్ చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు మొత్తం 10 మంది పార్టీ మారినారు, అందులో 9 మంది ఎమ్మెల్యేల దగ్గర ఆ సమస్య రాలేదు. కానీ జగిత్యాల్లో వచ్చింది. బహుశా రేవంత్ రెడ్డి అంచనా వేయలేదేమో, లేకపోతే జీవన్ రెడ్డికి చెప్పి చేంజ్ చేసుకునేది ఉండే, జీవన్ రెడ్డితో ఒప్పించి మాట్లాడి. ఎందుకంటే మిగతా దగ్గర సీనియర్లు ఎవరు లేరు పెద్దగా. జీవన్ రెడ్డిలో అంతే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మిగతా దగ్గర సమస్య రాలేదు, ఇక్కడ సమస్య వచ్చింది. ఈ సమస్య సృష్టించింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు జీవన్ రెడ్డి దగ్గర. ఎందుకు మాట్లాడతలేడు అంటే ఆయన కూడా సమస్య పరిష్కారం చేయలేడు. జీవన్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని అనుకుంటే, మాట్లాడితే ఇంకా జీవన్ రెడ్డి నేను పార్టీ మారను అని ప్రకటించాలి. కానీ జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో లేడు. ఆయన ఏమంటున్నాడు, రేపు యథావిధిగా రేపు ఉంది కార్యకర్తల మీటింగ్, తర్వాత 27 నుంచి గ్రామాల్లో తిరుగుతాము, నాకు ఎట్లా అన్యాయం జరిగిందో చెప్తా అంటున్నాడు ఆయన. జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల ఓన్లీ జగిత్యాల మాత్రమే సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య వస్తుంది వాళ్ళకి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు సీనియర్గా పనిచేసిన వ్యక్తి
పార్టీని విడిచిపోతున్నాడు అంటే అదొక ఆ, సంకేతం కదా. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైంది, పొద్దుగా లేస్తే వెలమ సామాజిక వర్గం మీద మాట్లాడతారు రేవంత్ రెడ్డి. వెలమ సామాజిక వర్గము వాళ్ళు ఆ, ఆ, ఏంది 25 కిలో బియ్యం నుంచి తీసుకొచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి వండితే ఇంకా అన్నం మిగులుతుంది. ఆయన ఫైట్ అంతా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ క్యాస్ట్ మీదే కదా. ఆయన ఎన్నిసార్లు మాట్లాడలే వెలమ మీద. కానీ జగిత్యాలలో వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని భుజాల మీద వస్తుంది రేవంత్ రెడ్డి. ఆడొక రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేను రెడ్డి సామాజిక వర్గ లీడర్ను వదులుకుంటున్నాడు. వెలమ సామాజిక వర్గాన్ని ఆయనను చేర్చుకోవడం వల్ల బీఆర్ఎస్కి ఏమొస్తుందో కాంగ్రెస్కి ఏమొస్తుందో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఎందుకు అంతగానం ఆయన సామాజిక వర్గంగా మాట్లాడతారు కాబట్టి నేను అదే చెప్తున్నా. ఒక వెలమ సామాజిక వర్గ ఎమ్మెల్యే కోసం ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఒక లీడర్ను, ఒక పెద్ద లీడర్ను పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక అది బీఆర్ఎస్కి ఎట్లా ప్లేస్ అవుతుంది కదా. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఏంది, ఇది కేసీఆర్కి మంచి కలిసి వచ్చిన అంశం, ఆయన వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు పోయి అడిగినారు రమ్మని, కానీ ఆయన బీజేపీలో నేను ఉండలేను, బీజేపీ కాదు, సిద్ధాంతపరంగా అంత డిఫర్ ఉన్నాం, ప్లస్ ఆయన వారసురాలిగా వాళ్ళ కోడలో ఎవరో పోటీ చేస్తారని చెప్తున్నారు నెక్స్ట్ జగిత్యాల నుంచి. బీజేపీ అట్లా వారసులకు టికెట్ ఇస్తారో ఎవరు క్లారిటీ ఇవ్వలేరు. కాబట్టి ఆయన బీజేపీ సిద్ధాంతపరంగా నడవదు, ఆయనకు ఆ పార్టీ నచ్చలేదు సంథింగ్. కానీ రేవంత్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గ లీడర్ను పంపించేస్తే ఒక వెలమ సామాజిక వర్గ ఎమ్మెల్యే కోసం కేసీఆర్ ఆ రెడ్డి సామాజిక వర్గ లీడర్ను ఆయన పార్టీలో చేర్చుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇది ఆయనకు ప్లస్, ఇది బీఆర్ఎస్ ప్లస్. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు చేస్తున్న పనులకు ఎక్కడ పొందన లేకుండా పోయింది కదా. జీవన్ రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ శ్రీధర్ బాబు కానీ లేకపోతే మిగతా లక్ష్మణ్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే అంతగానో జీవన్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోతుందో తెలుసా? జీవన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తిరిగి ప్రచారం చేసిండు వాళ్ళకు. అంతో ఇంతో ఆయనకు ఓట్లు ఉన్నాయి కదా. జీవన్ రెడ్డికి క్యాస్ట్ పరంగానో లేకపోతే ఆయన సీనియారిటీ పరంగానో లేకపోతే ఆయనకున్న నిజాయితీ పరంగానో ఆయనకు ఓట్లు ఉన్నాయి. ఎన్నో ఓట్లు ఆయన వల్ల కూడా పడ్డాయి వాళ్ళకు. వాళ్ళ గెలుపులో జీవన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. కాబట్టి వాళ్ళకున్న సాన్నిహిత్యం కొద్దీ ఒకసారి పోయి కలిసి వద్దాం, చెప్పొద్దాం, ఆ చెప్పి రావడమే రేవంత్ రెడ్డి ఇక్కడ జరిగిన మిస్టేక్ రేవంత్ రెడ్డి వల్లనే జరిగిందని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వల్లనే జరిగింది ఇదంతా అనేది ఈ లెక్క. రేవంత్ రెడ్డి లెక్కలు తప్పు. రేవంత్ రెడ్డి లెక్కలు తప్పు అంటే వెలమ సామాజిక వర్గాన్ని తెలంగాణ నుంచి వెలివేయాలన్నంత ఘోరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక వెలమ సామాజిక వర్గ ఎమ్మెల్యేని భుజం మీద మోసి ఒక రెడ్డి సామాజిక వర్గ లీడర్ను కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు నేను డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో ఉంటాడని గ్యారెంటీ ఏం లేదు. ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీఆర్ఎస్నే కాదనుకున్నాడు. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఆయన్ని గెలిపించి అన్ని చేసింది బీఆర్ఎస్ఏ కదా. ఆయన ఆ పార్టీనే వద్దనుకున్నాడు. అట్లాంటిది ఏదో అవకాశవాదం కోసమో లేకపోతే ఇంకేదో కాంట్రాక్టుల కోసమో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బిల్లుల కోసం చేరినని అప్పట్లో బాగా చర్చ జరిగింది. ఆయన వాళ్ళ బియ్యం కూడా చుట్టం ఎవరో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాంట్రాక్టులు చేసినారు. ఆ పైసలు పాత గవర్నమెంట్లో కొన్ని వచ్చినాయి, ఇంకా రావాల్సి ఉన్నాయి. అవి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళతో వసూలు చేసుకునే ప్రయత్నంలో భాగంగా జాయిన్ అయ్యిండు ఈ పార్టీలో అనేది ఒక చర్చ ఉంది ఎప్పటి నుంచో. ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఉంది. కాబట్టి ఆయన అవకాశవాదం కోసం జాయిన్ అయ్యిండు అనేది వెరీ క్లియర్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన దారిలో పోతున్నారు. కాంగ్రెసే పోతుంది జగిత్యాల. మిగతా కాన్స్టిట్యున్సీలలో కూడా జీవన్ రెడ్డి అనుచర గణం లేకపోతే ఆయన సామాజిక వర్గ గణం లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఈయన పైన సింపతి చూపే వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎప్పటికైనా ఈ వ్యవస్థ ఇంతే ఉంటుంది, ఇంతకు మించి మనం ఏం చేసేది లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని వేరే మార్గంలో చేయాల్సి ఉండే. కానీ ఒక సీనియర్ లీడర్ ఉన్న దగ్గర, ఒక పార్టీ కోసమే ఉన్న లీడర్ దగ్గర అవకాశం వచ్చినా వేరే పార్టీకి పోకుండా ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి ఆ ప్రయోగం చేసేది లేకుండా జగిత్యాలలో ప్రయోగం చేసిండు, చేతులు కాల్చుకున్నాడు, అయిపోయింది. ఇక ఆయన తప్పును సర్దిద్దుకోలేడు కదా. ఇప్పుడు డాక్టర్ సంజయ్ నేను నాకు వద్దు పో అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్లో చేర్చుకునే అవకాశాలు లేవు. ఆయన ఆల్రెడీ మొత్తం ఇక్కడక్కడ పటాకులు అయిపోయినాయి ఈ వ్యవహారాలంతా కూడా. కాబట్టి ఇంకెవరిని వస్తే చేర్చుకుంటుందేమో బీఆర్ఎస్, కానీ ఆయనైతే చేసుకునే అవకాశాలు 100% కనిపిస్తలేవు. ఎందుకంటే ఆయన పోయినప్పుడు చేసిన కామెంట్స్ కానీ ఆయన పోయిన తర్వాత చేసిన కామెంట్స్ కానీ అవన్నీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ కూడా సిద్ధంగా లేదు ఆయనతో కలిసి పనిచేయడానికి. అందుకే ఇప్పుడు ఏంది జీవన్ రెడ్డి క్యాడరు బీఆర్ఎస్కే వస్తుంది. బీఆర్ఎస్లో ఉన్న క్యాడరు ఎమ్మెల్యే ఎంబడి కొంతమంది పోయినారు, మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్లో ఉంటున్నారు. జీవన్ రెడ్డిని వాళ్ళంతా స్వాగతిస్తున్నారు. జీవన్ రెడ్డిని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ
హైకమాండ్ మీద ప్రెషర్ పెడుతున్నారు, బీఆర్ఎస్ హైకమాండ్ పైన. వాళ్ళంతా జీవన్ రెడ్డి తీసుకోండి, మేము కలిసి పనిచేస్తామని. ఇట్లా ఒక్క రేవంత్ రెడ్డి చేసిన తప్పు, దాన్ని వీళ్ళంతా హైలైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డే తప్పు చేసిన అనే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆ సరిదిద్దుకోలేని తప్పు చేసిన తర్వాత లాస్ట్కు వ్యవహారం ఇక్కడ దాకా వచ్చింది. ఆయన రేపే రాజీనామా చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఆల్రెడీ అక్కడ ఒకసారి చెప్తే 100 సార్లు ఇప్పుడు ఒక పోస్టర్ కూడా అతికిచ్చారు రజనీకాంత్ ఫోటో పెట్టి. అంటే ఆల్మోస్ట్ ఆయన డిసిజన్ తీసుకున్నాడు. ఇంకా వీళ్ళందరూ పోవడం ఉత్తగా పలకరించొద్దాం, మనోడే కదా మా కోసం పనిచేసిన అంతవరకే, కానీ ఇంకా మిగతా అంశాలు ఏం లేవు. జీవన్ రెడ్డి పోయిన తర్వాత ఇది ఒక పాయింట్ అవుతుంది పాలిటిక్స్లో, ఇది ఒక సెంట్రిక్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అధికార పార్టీలో అందరు జాయిన్ కావాలనుకుంటారు, అధికార పార్టీ నుంచి ఎవరు పోవాలనుకోరు. బట్ జీవన్ రెడ్డి పోతున్నాడు. అది కూడా ఆయన ఏదో స్పెషల్గా ఆయనకి ఏదో నష్టం జరిగిందని కాదు, జస్ట్ రేవంత్ రెడ్డి తప్పును ఎత్తి చూపుతూ పోతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.